పేతురుకింత ధైర్యం, మీరు సిలువ వేసిన యేసును దేవుడు సమాధుల నుండి ముక్కు గుద్దినట్టు మాట్లాడాడు. ఒక్కరు తిరగబడలేదు, ఒక్కరు కొట్టడానికి రాలేదు. ఆ తర్వాత యేసు ప్రభువుని గురించి చెప్తే తీర్పు తీర్చడానికి వస్తాడని చెప్తే ఆ మాటల ద్వారా వాళ్ళు పశ్చాత్తాపడి చేసిన పాపం పోవాలంటే ఏం చెయ్యాలని పేతురుని అడిగారు. పేతురు చెప్పాడు, అపోస్తలుల కార్యాలు 2:36-37 వచనాల్లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుతారు అని చెప్పాడు. ఆ రోజు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వాళ్ళని బాప్తిసం పొందమన్న దేవుడు పరిశుద్ధాత్మలో మనల్ని కూడా బాప్తిసం పొందమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పాస్టర్లు సేవ చేసినంత మాత్రాన అందరూ మారిపోరు. చాలామంది మారిన వాళ్ళంతా విశ్వాసుల ద్వారానే మారుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ విశ్వాసులు చెప్పే సాక్ష్యాన్ని విని యేసు ప్రభువుని అనేకులు నమ్ముతున్నారు. మరి ఆ సాక్ష్యం చెప్పే దమ్ము ఉండాలి కదా, ఆ ధైర్యం లేకే కదా, సాక్ష్యం చెప్పలేకే కదా. మీ కుటుంబాల్లో ఇంకా చాలామంది రక్షణ పొందలేదు. మా అమ్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందిందో, సాక్ష్యం చెప్పడం మొదలెట్టిందో, మా నాన్నగారికి ఇద్దరు తమ్ముళ్ళు కుటుంబాలతో సహా రక్షణ పొందేశారు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఆ గ్రామంలో టీచర్ పనిచేస్తూ మా అమ్మ మా నాన్న చేసిన సేవ ద్వారా అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. వారు పాస్టర్ అవ్వకముందే విశ్వాసులుగా ఉంటూ వారు సువార్త ప్రకటించారు, రోగుల కొరకు ప్రార్థించారు, దెయ్యాలను ఎల్లగొట్టారు. ఎవరికన్నా పురుడు వస్తుందంటే మా అమ్మకు వచ్చేసింది కబురు, పలానా చోట ఆవిడకి నొప్పులు వస్తున్నాయండి, పంతులమ్మ గారు మీరు రావాలంటే కబురు రావటమే చాలు. మంత్రసానికంటే ముందు మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిపోయిందంటే ఇంకా మా రోజు మాకు భోజనాలు ఎవరు వండుతారు ఇంట్లోనూ. మా అమ్మ తినేది కాదు, మాకు పెట్టేది కాదు. పురుడు వస్తేనే కానీ ఇంటికి వచ్చేది కాదు. కొన్ని మధ్యలో వంట చేసి వస్తానమ్మని రావచ్చు కదా. పురుడు రావాలి, బొడ్డు కొయ్యాలి, అన్నీ సరిపెట్టేసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు మా అమ్మను వాడుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న డాక్టర్లు నర్సులు లేరు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మానేసాం ఆ పని. దేవునికి స్తోత్రం. మీరు రక్షణ సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేస్తాడు, చెయ్యగలడు. కానీ అప్పుడున్న నమ్మకం ఇప్పుడున్న వాళ్ళకి లేదు. ఎందుకంటే మందుల సౌకర్యం బాగుంది, డాక్టర్ల సౌకర్యం బాగుంది. ఏ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా దగ్గరికి పరిగెడుతున్నారు. మరి నా చిన్నతనంలో ఆసుపత్రులు ఎక్కడయ్యి, డాక్టర్లు ఎక్కడ, నర్సులు ఎక్కడ? ఏదన్నా వస్తే ఇక పాట్రమ్మ గారి దగ్గర పరిగెట్టడమే, పాస్టర్ గారి దగ్గర పరిగెట్టడమే. అక్కడ స్వస్థత పొందడం, ఇక మానకుండా చర్చికెళ్ళడం, వాక్యం వినడం, బాప్తిజం పొందేయడం, రక్షణ పొందేయడం, వీళ్ళు ఇంకో 10 మందిని రక్షణలోకి నడిపించేయడం. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎంతమందిని రక్షణలోకి నడిపించారు? ఇప్పుడు భోజనాలు పెట్టడం, బట్టలు ఎట్టడం, డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మంచిదే, మంచి సేవ, తప్పు అంటలేదు. వాటన్నిటికంటే గొప్పదే ఆత్మల రక్షణ. ఏం చెప్పండి? ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ పని చేసేవాళ్ళు లేరు. పాపులను రక్షణలోకి నడిపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పని జరగాలని ఆనాడే దేవుడు మీరు పరిశుద్ధాత్మను పొందండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కనుక మీరు యెరూషలేములో, యోదయ, సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, సేవకు రాలేదు. వార్డెన్గా, హాస్టల్ వార్డెన్గా వెళ్ళాను. మెదక్ జిల్లా వడియారం, అక్కడ 2 సంవత్సరాలు వార్డెన్గా పనిచేశాను.
మా హాస్టల్లో పనిచేసి కుక్కుకే దెయ్యం పట్టేసింది ఒక ఆదివారం. మా అయ్యగారు ఏమో ఆదివారం ఊళ్ళో ఉండేవాడు కదా, ఇంకో ఆరాధనకి అక్కడికి వెళ్ళిపోయేవాడు. మరి ఇంకా మనమే పాత్రం వాటిను మనమే అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక ఆ దెయ్యం పట్టిన ఆవిడ మీద పడిపోయి ఏసు రక్తం చెప్తుంటే భయం లేదు, భయం వేసేది కదా నాకు. నా పీ కట్టుకుంటుందేమో, నన్ను బలంగా ఉండేది మనిషి. ఆ భయం ఏమి లేకుండా పిల్ల అందరితో నేను కలిసి ఏసు రక్తం బాబోయ్ వెళ్ళిపోతాను, బాబోయ్ వెళ్ళిపోతాను. అలాగే వెళ్ళిపోతానంటే వెళ్ళలేమను, ఉండు కథ చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అంటే పలానా చోట నుంచి వచ్చాను, తీసుకెళ్ళిపోతారని వచ్చాను. మరి తీసుకెళ్ళిపో, ఇంకేం తీసుకెళ్ళనిచ్చేలా ఉన్నాయి నన్ను. దేవునికి స్తోత్రం. నోరు మూసుకొని వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాయి. అలాగే ఎంతో దెయ్యాలు వెళ్ళిపోయేలాగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి, మంత్రశక్తి లేదు మన దగ్గర. ధూపదీప నైవేద్యాలు లేవు. గడ్డితో ఎవరిని కొట్టలేదు, చీపురుతో కొట్టలేదు ఈ రోజు వరకు. జుట్టు మెలేయలేదు, గోళ్ళు గిల్లలేదు. దేవునికి స్తోత్రం. మా పాస్టర్లో కొంతమంది అవి కూడా చేసేవారంటే పాతది వచ్చిందనమాట అలవాటు. అంటే ప్రభుని నమ్మకముందు అన్నీ చేశారు. ప్రభుని నమ్మిన తర్వాత వేసు రక్తం అంటే వెళ్ళకపోతే గోళ్ళు గిల్లేసేవారు. గోళ్ళు గిల్తుంటే ఎవరికైనా మంటగా ఉండదు. బాబాయ్ 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 ఏం పేరో చెప్పేది కాదు. గోళ్ళు గిలితే చెప్తుంది, ఆ ఒళ్ళు మండితే చెప్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇక నుండి మీరు అనేకుల్ని మందిరంలోకి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. నా పని కాదు అనుకుంటున్నారు ఇంతవరకు. మరి మీ పనికి కాకపోతే మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎలాగుంటారు, ఎలా ప్రకాశిస్తారు? రక్షణ పొందిన వారందరి పని రోగుల్ని స్వస్థపరచడం, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, సువార్త ప్రకటించడం, మందిరంలోనికి వాళ్ళని తీసుకురావడం. మీరే బాప్తీసాలు ఇవ్వకూడదు, పాస్టర్ గారి చేత ఇప్పించాలి. దేవునికి స్తోత్రం. దానికి అభిషేకం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అన్ని పనులు చేసి తెలియడం లేదు. ఇప్పుడు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అన్ని పనులు అలా చేసేస్తున్నారు. పద్ధతి ఉంది బైబిల్లో. ఉపదేశం పొందితే అవన్నీ తెలుస్తాయి. దేవునికి స్తోత్రం. నేను వెంటనే పాస్టర్ని అయిపోలేదు. సేవకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మా పెద్దయ్య గారు నా సేవ, నా జీవితం చూసి అప్పుడు నన్ను పాస్టర్గా అభిషేకించారు. అప్పటి నుంచి చర్చిలో ప్రభుభోజన సంస్కారం ఇవ్వడం, బాప్తీసాలు ఇవ్వడం మొదలెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు అనేక ఆత్మలు రక్షించాలి, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నేను కొన్ని చూస్తున్నాను, మనసులో చాలా బాధ అవుతుంది. వెళ్ళిపోవడం, కరపత్రాలు అట్టుకునో బైబిళ్ళు అట్టుకునో వాళ్ళు ఇష్టం వచ్చిన కాడికి ఎవరన్నా అడ్డొచ్చి పంచడానికి వీల్లేదు, అది చేయడానికి వీల్లేదంటే మానేయడం, వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. వాళ్ళేమో బైబిళ్ళు తీసుకుని కాల్ చేయడం కూడా మనం చూస్తున్నాం. నా ప్రాణం ఉసూరుమనిపోతుంది. బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం విలువైనది. దాన్ని అగ్నితో కాల్చడానికి ఇస్తున్నావా? అవసరం లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? వారు నాకు వద్దు అంటున్నారు. వద్దన్నప్పుడు ఎందుకంట? అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అది వాళ్ళకు ఉపయోగపడుద్ది. బలవంతంగా ఎవరికి మనం సువార్త చెప్పవలసిన పని లేదు. యేసు ప్రభువు వారు ఏమన్నారు? మీరు ఏ గ్రామానికి వెళ్తారో వారికి సువార్త చెప్పండి. వద్దు అంటే మీ పాదాలకు అంటుకున్న ధూళి దులిపేసి వెళ్ళిపోండి అన్నాడే కానీ ఎందుకు రావద్దంటారో తిరగమనమన్నాడా? మరి మన ప్రభువు చెప్పినట్టు మనం చేయకుండా మన ఇష్టానుసారంగా చేసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాం. ఇదంతా ఏ బ్యాచ్ అంటే ఆత్మలేని బ్యాచ్ చేసే పనులు ఇవి. పరిశుద్ధాత్మ పొందితే సేవ ఎలా చేయాలో ఆ జ్ఞానం, ఆ వివేకం, ఆ వరాలు దేవుడిచ్చి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పేతురు గురించే తర్వాత చదువుకోండి. ఆయన ప్రసంగానికి 3000 మంది మార్పు చెందారు. 3 అధ్యాయంలో కుంటోడు లేచి నడిచాడు. అధికారులు పిలిచి ఏ బలంతో ఏ శక్తితో ఈ కార్యం చేశారన్న. నేనేం చేయలేదండి, నేను కాదండి, ఇంకెప్పుడు ఈ ఈదికి రానండి, అలాంటి పనులు చేయనండి అనాలి. మన పేతురు గారు ఏమన్నాడు తెలుసా?
ఇదిగా మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను వీనికి నడవడానికి శక్తి మేము, మీరు సిలువ వేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీని చీలమండలు బలము పొందాయి, వీడు దిగ్గి లేచి నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంత ధైర్యం ఎక్కడొచ్చింది? 4 అధ్యాయంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, ఈ మాటలన్నీ విని ఆ పేతురు యోహానంట, వీళ్ళకి ఎంత ధైర్యం ఎంత వచ్చిందిరా, వీళ్ళు విద్య లేని పామరులు కదా, చదువుకోలేని వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది అంటూ తర్వాత అంటారు, వీరు యేసుతో కూడా, వాళ్ళకి తెలిస్తే అలా మాట్లాడరు. యేసుతో కూడా ఉన్న తర్వాతే కదా 3 సార్లు బొంకడు పేతురు. అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎక్కడొచ్చింది? పెంతెకోస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వచ్చిన ధైర్యం అది. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈనాడు సంఘానికి, విశ్వాసులకు ఆత్మ నింపుదల చాలా అవసరం. ఎక్కడో పక్కనెట్టేశారు పరిశుద్ధాత్మను. చదివే పుస్తకాల మీద, వినే ప్రసంగాల మీద, జరిగే కార్యాల మీద ఆధారపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నారులే, వీళ్ళు చేస్తున్నారులే, నేనెందుకు చెయ్యాలి అనుకుంటున్నారు. మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చెయ్యాలి. పేతురు వలె వాడబడాలి. దేవుడు వాడుకుంటాడు. మన శక్తి, దేవుడిని ఇచ్చిన శక్తి లోకం చూడాలి. వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూసి వీరు యేసుతో కూడా ఉన్నవారని అంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ పొందుట వల్ల ఈ శక్తి వీరికి వచ్చిందనే సంగతి వారికి తెలియలేదు. నా సహోదరుడా, నా సహోదరి, పిరికి వాళ్ళుగా ఇప్పుడు మనం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధపడాలి. అది ఎప్పుడు జరుగుద్ది? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. చదువు వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, పదవుల వల్ల కాదు. ప్రియులారా, మనకున్న వేల మంది విశ్వాసుల ద్వారా కాదు, ఆత్మ పొందిన ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కనిపెట్టండి. ప్రభువుని అడగండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. పెంతెకోస్తు దినమున మేడగదిలోనికి 120 మందికి దిగొచ్చిన పరిశుద్ధాత్ముడా, మా మీదికి రండయ్యా, మాలోనికి రండయ్యా, తిరిగితనం తొలగించండి అయ్యా, వరములు దయచేయని ఆయన, ఆత్మఫలము దయచేయని ఆయన, నీ సాక్షులుగా వాడుకోనాయన. నిన్ను నమ్మిన నేను దేనిని ఆశించి తిరిగి వెనక్కి వెళ్ళకూడదయ్యా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పిన పౌలు వలె నేను ముందుకు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన, ఆరాధన. దేవుని శక్తిని పొందాలి. ఓరిలా రబాబారా చందరా దిరి కరబలారా శికియారా అంబాబాబారా దూరి కరబాసి కందరారా బాసి. సహోదరి, సహోదరుడా, ఎంతకాలం అయింది బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకొని ఆత్మను పొందావా? ఆత్మశక్తి పొందావా? ఆత్మధైర్యం పొందావా? ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభు కొరకు వాడబడుతున్నావా? నా బతుకు చాలులే, నేను బతికితే చాలు అనుకుంటున్నావా? చచ్చిపోతున్న వారిని బ్రతికిస్తున్నావా? నశించిపోతున్న వారిని రక్షిస్తున్నావా? దేవుడు అడిగేది అదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాగ్నిని పంపు దేవా, పరిశుద్ధాగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా,
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్ని దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని నన్ను నీ ఆత్మతో, నన్ను నీ ఆత్మతో స్తోత్రం, నన్ను నీ ఆత్మతో, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో స్తుతి 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 నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో స్తుతి 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 నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, విమోచకుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడానికి వందనాలు తండ్రి. పునరుద్ధానుడానికి వందనాలు తండ్రి. నైనా నీకు వందనాలు తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరూ నింపబడాలని ఆజ్ఞాపించిన వాడని వందనాలు తండ్రి. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని యేసయ్య చెప్పి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతములకు సాక్షులై ఉంటారని చెప్పినప్పుడు వారు మేడగదిలో చేరి ఏక మనసుతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు 50వ దినం అనబడే పెంతెకొస్తు అనే దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట ఉండగా బలమైన గాలి వంటి ఒక శబ్దం వారి మధ్యలోకి వచ్చింది. అగ్ని నాలుకలు విభాగించినట్లుగా అగ్ని జ్వాలలు వారి మీదకి వచ్చి ఒక్కొక్కరి మీద వరాలుగా వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో మాట్లాడసాగిన దేవవాక్యం తెలియజేస్తుంది. ఈ అంత్య దినములలో అందరిపై తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎంతకాలం భూ సంబంధమైన వాటి మీదే ఆధారపడుతుంటావు? దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. దేవుని శక్తిని నువ్వు పొందాలంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మచేతను నింపబడితే ఎక్కడైనా ఎప్పుడైనా ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. నిన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడు, సంభవింపబోయే సంగతులు బయలుపరిచే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. రెండు చేతుల పైకి చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభువా. నోరు తెరిచి హృదయపూర్వకంగా అడగండి ఒకసారి. ఎంతసేపు భూ సంబంధమైన వాటిని అడుగుతున్నావు కదూ? శారీరక స్వస్థత అవసరమే, మానసిక నెమ్మది అవసరమే, ఆర్థిక అభివృద్ధి అవసరమే. అంతకంటే అవసరమైంది దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కావాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కానే కాడు. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా. అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు, క్రీస్తును మీ హృదయముల యందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. నోరారా అడగండి.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి మంచి ఈవులను నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడుగువారికి, ఎస్, అడుగువారికి. అడగక పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు భక్తుడైన యాకోబు. నీవు అడిగితే ఆయన నిన్ను తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే అనుకూల సమయం. ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభు. స్వరమెత్తి అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభు, నూతన శక్తితో నింపండి ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు మన ఆత్మీయ తల్లి గారు ఎస్తేర్ రానమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, అద్భుతకరుడా స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమున గోచరము కానీ అనేకమైన మేలుతో తృప్తిపట్టే దేవుడు నాయన. ఇదిగో ఈ 2వ దినం మనం ఉపవాస కూడిక ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. నీ దాసుని ప్రభా మా మధ్యకు తోడుకొని వచ్చి ప్రభా బిషప్ దేవదాసాయి గారిని నడిపించావు ప్రభా. అలాగే పాఠకాలంలో కూడా నీ భక్తుల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభా నీ రక్షణ పొందిన మేము రక్షణ పొందటమే కాదు కానీ ప్రభా అగ్ని బాప్తిస్మను పొందుకొని ప్రభా నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా స్థిరపడి విశ్వాసముతో, పట్టుదలతో, ప్రార్థనాత్మతో నేను మహిమపరచుకునే జీవితాలు దయచేయమని వేడుకొంచున్నాను బాబు. నీకు వందనాలు ప్రభు. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు తండ్రి నాయన, ఆత్మను పొందినంటున్నావు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా పరిశుద్ధాత్మ అగ్నితో దహించమని వేడుకొంచున్నాను దేవా. మా హృదయములను కడగమని వేడుకొంచున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకొంచున్నాను దేవా. మాట్లాడి నీ దాసుడు కాదు నాయన, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నేను నీలో ఉండి మాట్లాడతానని వాగ్దానం ఇచ్చింది దేవుడు తండ్రి. నువ్వు మాట్లాడేవాడు నువ్వు నాయన, మేము వట్టివారము నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ ప్రభా నా తండ్రి నాయన సంఘంలో అనేక మంది బాప్తీసాలు పొంది అన్నారు, మారు మనసు పొంది అన్నారు, కానీ పరిశుద్ధాత్మని వరం లేదు నాయన. నీ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆసక్తి కలిగిన ఆయన, ఆవేదన కలిగించిన ఆయన, ఆత్మకార్యములు చూడవలనే ప్రభా, నీ స్వరం వినవలనే ప్రభా నా తండ్రి నాయన. నిన్ను చూసే నేత్రములు ప్రభా ప్రతి ఒక్కొక్కరు ప్రభా అనుగ్రహించమని ఆయన. ఆనాడు ఆది అపస్తుల పైన ఆత్మవర్షమును కుమ్మరించిన దేవుడు కదా నాయన. మా అందరి పైన నీ ఆత్మ అగ్ని వర్షమును కుమ్మరింపజేయమని వేడుకొచ్చున్నాను తండ్రి. నీకు ఒక్కొక్కరు ఆశ కలిగించమని వేడుకొచ్చున్నాను దేవా నా తండ్రి నాయన. శరీర ఆశలు కాదు ప్రభా, నేత్రాశ కాదు, నమ్మ ప్రవర్తన కాదు నాయన, ఈలోక ఆశలు కాదు నాయన, నీ పరలోక సంబంధమైన ఆశలు కలిగిన వారు పరలోక రాజ్యములకు అర్హులుగా ఉండేటకును ప్రభా నీ కృపలో ప్రభా మేము ముందుకు సాగుటకును సహాయం చేయనైనా. బలహీనుడు కాబట్టి పేతురు గారు పిరికివాడు అయినప్పటికైనా ప్రభా, పిరికివాడైన ప్రభా వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంగా నీ వాక్యమును బోధించినప్పుడు ప్రభా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభా నా తండ్రి 3,000 మంది ఆత్మలను రక్షించినట్లుగా చూస్తున్నాం ప్రభా నా తండ్రి. మేము వట్టివారుగా ఉండకూడదు బాబు, వట్టివారుగా ఉండకూడదు బాబు. నీ వైపు చూడగల దేవుని వేడుకొచ్చున్నాను. ఆత్మవర్షమును కృపరపదేమని వేడుకొచ్చున్నాను. ఆత్మతో నువ్వు సత్యంతో ఆరాధించగలమని హృదయమును దయచేయమని వేడుకొచ్చున్నాను. ఈ రాత్రి కాలంలో మాట్లాడమని వేడుకొచ్చున్నాను దేవా. అయ్యా వట్టిగా వెళ్తున్నానని ప్రభు వారు గుర్తెరిగిన వారే ప్రభు ఆత్మను నీ కొరకు ప్రభు సమర్పించుకునే జీవితమును, ప్రతిష్ఠించుకునే జీవితమును అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను దేవా. ఎవరైతే ప్రభు ఆ స్థితిలో ఉండి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారేమో నాయన. ప్రతి సంవత్సరం ఉపవాస కోటాలు జరుగుతున్నాయి నాయన. అయ్యా నా తండ్రి ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా. నేను ఆత్మను పొందాలి, ఆత్మలో ప్రభా రక్షింపడాలి ప్రభా. ఆత్మతోను నిన్ను ప్రభా అనేక మందికి నిన్ను చూపించాలి అని ప్రభా. అయ్యా నీ మహిమను కనపరచువాడా నీకు వందనాలు చెల్లించున్నాను తండ్రి.
నింపమని వేడుకొంచున్నాను తండ్రి. అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, మహోన్నతుడైన తండ్రి, గొప్ప కార్యములు చేయవాడా, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇప్పుడే మాతో మాట్లాడమని వేడుకొచ్చున్నాను. ఇప్పుడు మమ్మల్ని దర్శించమని వేడుకొచ్చున్నాను ప్రభా. నా తండ్రి హృదయంలో నిన్ను చేర్చుకునే జీవితం దయచేయమని వేడుకొచ్చున్నాను ప్రభువా. హల్లెలూయా. బరదర సుందర గ్లోరీ 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 గ్లోరీ. హారిక బరదర సుందర బరదీరేస్లో అయ్యా ఒక్కొక్కరిని తాకెప్పటేమని వేడుకొచ్చున్నాడు. ఈ రాత్రి కాలంలో తాకెప్పటేమని వేడుకొచ్చున్నాడు తండ్రి. మాట్లాడమని వేడుకొచ్చున్నాడు తండ్రి. ధైర్యం కావాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలని ఆయన. నీ శక్తితో మమ్మల్ని ఒక్కొక్కరిని తాకెప్పటేమని వేడుకొని దైవజనులేంటి, విశ్వాసులేంటి, ఇంకా రక్షణ పొందిన వారేంటి, ప్రతి ఒక్కొక్కరు కూడా నాయన నీ సన్నిధానంలో పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని నాయన నీ సన్నిధానంలో నిందారహితులుగాను నీతిమంతులుగాను నీ కొరకు అభిషేకపడిన వాడు గాను చేయండి ప్రభా. కొన్ని కుమారుడు నాయన దేవదాసాయి గాని ప్రభా ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో సంఘముల వారు, మా సంఘము వారు అందరూ కూడా ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు నాయన. వచ్చిన ఆపదలో, వచ్చిన ప్రభా అనారోగ్యతలో ప్రభా నా తండ్రి గుండె బలహీనతను విడుదల పట్టి డాక్టర్లు కూడా ప్రభా చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి చెప్పలేము అని అనేసారి ప్రభా నా తండ్రి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు పరమ డాక్టర్ కాబట్టి నీ మా కొరకై నీ రక్తంను కాచావు కాబట్టి ఆ రక్తధారలతో నీ బిడ్డలై ప్రభా తలకట్టి పాదాల వరకు కడిగి శుద్ధీకరింపజేసి ఇంకా నీ సేవ చెయ్యాలి కాబట్టి, ఇంకా కొన్ని ఆత్మలు రక్షించాలి కాబట్టి ప్రభా ప్రయాసం ఉన్నది కాబట్టి ప్రభా నువ్వు బ్రతికి సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఇంకా అనేక మంది నడిపించడానికి నూతన శక్తిని స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు ప్రభా. అనేక స్థలాలకు వెళ్ళేటప్పుడు ప్రభా ఆరోగ్యం సాధారణ క్రియలు కానీ ఏమాత్రం కూడా తావు లేకోకుండా మీరు కాపాడు ప్రభా. అమ్మగారిని కూడా ప్రభా నువ్వు బలముగా వాడుకుంటాను. అవును తండ్రి, అవును చెక్కిన సాక్ష్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవితబడిన వాక్యం ఒక్కొక్కరు హృదయంలో అధిక దయచేయమని వేడుకొంటున్నాను దేవుడు. అందరూ కుటుంబాలు కూడా ప్రభా మార్పు చెందేటట్టు మంచి కొరకు దయచేయండి. నీ ఆత్మక్రియలు మా పట్ల జరిగిస్తారని యేసు నామమున వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క ఉపవాస ప్రతిష్ఠిత పండుగలకును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. వందనాలండి.